ఇవ్వాలని మన గురువు గారు 2019 నుంచి కడతాల్లో మహిళా ధ్యాన మహాచక్రాలు నిర్వహించడం జరిగింది. ఒక్కసారి స్త్రీ శక్తికి అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందామండి. ఇక్కడ స్థలాన్ని ఇచ్చింది కూడా మన శేషమణి మేడం గారి పేరున ఉందండి. ఈ భూమి కూడా అంటే స్త్రీ శక్తికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి, స్త్రీ శక్తిని చైతన్యంలోకి తీసుకురావాలంటే మన గురువు గారిని అడిగారండి, ఎందుకు స్త్రీలకు మహిళలకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే 6,000 సంవత్సరాల క్రితము మహిళా శక్తి స్త్రీ శక్తి ఎక్కువ ఉండేది. తర్వాత 6,000 సంవత్సరాల నుంచి మహిళా శక్తి కొంచెం మరుగున పడింది. తిరిగి దాన్ని చైతన్య పరచాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకనే ఎక్కువ స్త్రీలకి మా ధ్యాన మహాచక్రాలకైనా ఎక్కడైనా గుళ్ళ దగ్గర అయినా సేవా కార్యక్రమం ఇప్పుడు స్త్రీమూర్తులు ఎక్కడైనా కనిపిస్తున్నారండి. అంటే పురుషులు సంపాదిస్తున్నారు, దాన్ని మనం స్త్రీమూర్తులు సద్వినియోగపరుస్తున్నాం అనమాట. అలాగే నేను కూడా ఇందాక చెప్పారు సార్ 2000 అది కూడా నేను పాకెట్ మనీ అంటే డాన్స్ క్లాస్ కోఆర్డినేట్ చేస్తాను కదా, అక్కడ మేడం దగ్గర కోఆర్డినేట్ చేయడానికి మనం ఇలా సర్వీస్ యాక్టివిటీస్ నేను బాలోత్సవం కానీ ఇక లయన్స్ క్లబ్ కానీ మానవతలో సార్ వాళ్ళు చేస్తారు, వాళ్ళకు తోడుగా అలా సర్వీస్ యాక్టివిటీస్ నా వంతు స్కూల్స్ దగ్గర విద్యార్థులకు సంబంధించి కానీ ఏ అయితే నేను చేయగలనో ఒక గృహస్థ ధర్మంలో ఉంటూనే గృహస్థ ధర్మాన్ని పరిపూర్ణంగా న్యాయం చేస్తూనే ఇంకా వేరే సర్వీస్ యాక్టివిటీస్ ఏం చేయగలమో అవి చేయడానికి అనుక్షణం కూడా నేను కూడా సంసిద్ధంగానే ఉంటాను. ఎక్కువ అవన్నీ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కావాలండి. అంటే మనం ప్రతిరోజు దినచర్య జరగడానికి భోజనం ఎలా చేస్తామో, ఏదైనా ఇక్కడ పిరమిడ్ కట్టాలన్నా ఏదైనా ఒక సేవ చేయాలంటే డబ్బు ఏ విధంగా అవసరమో, నేను ఈవేళ సేవా కార్యక్రమం చేస్తున్నా నాకు ఎనర్జీ ఇచ్చింది మాత్రము ధ్యానం మాత్రమే. ఆ ధ్యాన సాధన వల్ల మాత్రం మన లోపల ఉన్న ఇందాక మేడం గారు చెప్పాడు దేవతా స్వరూపమై ఉన్నాం మనం అని. అంటే దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవో సనాతన, అంటే దేహమే దేవాలయమే ఉన్నది, దీనిలో ఉన్న దేవుడే జీవుడే దేవుడై ఉన్నాడని. అంటే దాన్ని వెలికి తీయాలంటే ఇప్పుడు పెన్సిల్ ఉంటుందండి, దాని లోపల మురికి ఉంటుంది, కానీ దాన్ని షార్ప్ చేసినప్పుడు దాన్ని రాయడానికి ఉపయోగించడం. అలా మన లోపల కూడా ఆత్మతత్వం పరమాత్మతత్వం ఉంది. సాధన చేసి దాన్ని వెలికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనము కూడా పరమాత్మ స్వరూపులమని, మన లోపల అంతరాత్మ స్వరూపుడై హంసాత్మ స్వరూపుడై భగవంతుడు ఉన్నాడని తెలుసుకోగలుగుతాము. మన దేహానికి ఎందుకు వచ్చామో మరి సంతకం పెట్టి ఇచ్చేస్తాము దేహాన్ని భగవంతుడికి.